ఇప్పుడు మనము కీర్తన గ్రంథము 81వ అధ్యాయము కీర్తన గ్రంథము 81వ అధ్యాయము మనం చదువుకున్నాం. 81వ అధ్యాయం ఒకసారి మీరు చదవండి మొదటి నుండి. మనకు బలమైన సర్వశక్తిమంతునికి ఆనందగానము చేయడి. యాకోబు సర్వశక్తిమంతుని బట్టి ఉత్సాహం చేయడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పిన పట్టుకొనిడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదిడి, మనము పండుగ ఆచరించు దినము పొన్నము నాడు కొమ్ము ఊదిడి. అది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు సర్వశక్తిమంతుడు నిర్వహించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించను. అక్కడనే నేను ఎదురు భాష ఉంటుంది. వారి చేతులు మోత గంపలు ఎత్తకుండా విడుదల పొందును. ఆపత్కాలము నుండి నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మేరీబా జలముల వద్ద నిన్ను శోధించి తిని, నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని నేడవా. ఎంత మీరు అన్య దేవతలలో ఒకటి నీలో ఉండకూడదు, అన్యుల దేవతలో ఒక దానికి నువ్వు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ సర్వశక్తిమంతులకు యావేలు, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట వినకపోయి, ఇశ్రాయేలు నా మాట వినకపోయి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనల బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించింది. సరే, మనం తర్వాత మనం చూద్దాం. దానిలో చిన్న ప్రార్థన మనం తీసుకుందాం. సర్వోన్నతుడా, అత్యంత కృప కలిగిన వాడా, మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతి స్తోత్రములు. ఆయన ఈ సాయంకాల వేళలో నీ మహోన్నతమైన కృప ద్వారా ఆయన దావీదు కేడముగా, అది కేడమనగా రక్షణ, దావీదు వేరు చిగురు ప్రకాశమానమైన ఏకో చుక్కలయ్యానని, ఇదో త్వరగా వస్తున్నానని చెప్పి నీవు వచ్చి రంగం మీదకి వచ్చి తీర్పుని గురించి బయలుపరిచావు. నాయన కృపా సింహాసనం మీద ఇప్పుడు నువ్వు లేవు, కానీ తీర్పు సింహాసనం మీద నిలున్నావయ్యా. ఎవరు దీనిలో ఎవరు మంచి హృదయం కలిగిన వారో వారిని రక్షించడానికి, ఎవరు దుష్ట హృదయం కలిగిన వారు, ఎవరు దురాలోచన కలిగిన వారు వారిని శిక్షించడానికి, పగ తీర్చుకోవడానికి నీవు వచ్చావు నాయన. ఎందుకంటే వారు కీడు చేయడం కానీ, హాని చేయడం కానీ, ఒకరికి కీడుకరమైన ఒకరి మీద ఆలోచన చేయడం కానీ అది మా పని కాదు. కానీ నాయన వాళ్ళని వీళ్ళ బాధపడడానికి, ఇది చేయడానికి కాదు, కానీ ఆ యొక్క తీర్పు తీర్చేవాడు నీవే. అందువల్ల సమస్తాన్ని నీకు అప్పగించుకొని ఆయన ప్రేమించడం తప్ప మరి ఏమి తెలియని వారుగా ఈ సమయంలో ఇక్కడ మేము కూడి మా దేన హస్తాల ద్వారా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆమె నెలతో నేను మహింపరుస్తూ వర్తమానం హృదయంలోనికి చేర్చుకోవడానికి సహాయం చేయాలి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడు యేసునామమున మిక్కిలిగా బ్రతిలాడి అడుగుచున్నాము. ఆమేన్. పిల్లారా, మనం ఇప్పుడు కీర్తన గ్రంథము 81వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూద్దాం. మొదటి నుండి మనం చదివాం. ఇక్కడ ఒక మాట ఏంటంటే,
మనకు బలమైన సర్వశక్తిమంతునికి ఆనందగానము చేయుడి. ఇంకా క్రింద వచనాలకు వచ్చేటప్పటికి సంగీతములతో ఆయనకి ఆనందగానము చేయుడి అని చెప్తున్నాడు. ఏ విధంగా గానం చేయాలంటున్నాడు ఆయన? ఆనందముతో గానము. అలాగే మీరు కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనము, నీతిమంతులారా యాయోను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థవంతులారా మీరందరూ ఆనందగానము చేయుడి అంటున్నారు. అలాగే నీతిమంతులారా యాయోను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనండి. కాబట్టి కీర్తన మనం ఇక్కడ ఆనందగానము చేయుడి, ఆనందగానం అంటే ఆనందంగా పాటలు పాడుడి అన్నారు. ఆనందంగా పాటలు పాడుడి. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, శివతో నూతన యెరూషలేము యాత్ర, శివతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, శివతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంటే మనమే కాదు, కానీ ఇంతవరకు కూడా ఈ 2000 సంవత్సరాల్లో మృతులైన వారు కానీ సజీవులుగా ఉన్నటువంటి మనము కానీ ఒక యాత్రికులు అని బైబిల్ చెప్తా ఉంది. అందుకని యాత్రికుడు అనగా అర్థం ఏం చెప్పండి? తిరిగి తన స్వదేశానికి వెళ్ళిపోయేవాడు. అందువల్ల ఈ లోకంలో మనం ఒక యాత్రికులమే. ఎందుకంటే వేరే పట్టణానికి, వేరే దేశానికి మనం సంబంధించిన వారు కాబట్టి మనము ఈ లోకంలో మనము యాత్రికులుగా మనము, లేకపోతే పరదేశులుగా మనం పిలవబడుతున్నామే తప్ప ఈ లోకానికి సంబంధించిన వారంగా మనము కాదు. ఒక యాత్రికుడు ఎలాగైతే ఆ దేశము, లేకపోతే ఆ రాష్ట్రము, లేకపోతే ఏదో ఇజ్రాయెల్ దేశము ఏదో చూడడానికి వెళ్ళి వస్తాడు. ఆ విధంగా చూసి మళ్ళీ స్వదేశానికి రావాల్సిందే. ఇజ్రాయెల్ దేశంలో ఉండిపోతాడా? ఏదో నర్సరీ పుట్టిన ప్రాంతాలు అయ్యే చూడాలనుకుని వెళ్తారు. ఏదో 6 రోజులు 10 రోజులు టూర్ పెట్టుకొని మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అలాగే నువ్వు ఏదైనా ఊళ్ళో అనుకోండి, అలాగే నువ్వు ఏం చేస్తావు? తిరిగి మరలా నీ సొంత ఇంటికి, సొంత గ్రామానికి, సొంత పట్టణానికి తిరిగి వచ్చేస్తావు. అలాగే మనం కూడా మన సొంతము ఈ లోకములు ఏమీ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఇదంతా కూడా తాత్కాలికమే, ఇవన్నీ కూడా క్రమంగా జరగడానికే తప్ప, కానీ మన సొంతమైనది పైన మాత్రం ఉంది. అందుకని మన సొంత వాడు, మన సొంత జీవులు, మన సొంత దేశము, మన సొంత గృహము, అది మన సొంత పట్టణము, సమస్తము కూడా మనకి అనుగ్రహించేవాడు ఆయనని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు యాత్ర ముగించి మనము ఆనందకారముతో వెళ్తున్నాం. ఎందుకంటే మీరు ఒకసారి ఒక వచనాన్ని మనం చూద్దాం. ఆ వచనం ఏంటంటే కీర్తన గ్రంథము 126వ అధ్యాయము, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యావే చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకని వారి వలె ఉంటుంది. కల కనిన వారి వలె ఉంటుంది, క్షమించండి, కల కనిన వారి వలె ఉంటుంది. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందకారముతో నిండి ఉండెను. అప్పుడు యావే వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు
చెప్పుకుని. చూడండి, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యావే చెరలో నుండి రప్పించినప్పుడు మనకు కలకలిని వారేమిటివి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యావే వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకున్నది. ఆయన చెరను రప్పించినప్పుడు అని బైబిల్. మనము కూడా ఈ లోకమనే చెర, ఈ శరీరం అనే చెరలో ఉన్నాం. మనం ఈ చెరలో ఉండి మనం ఏం చేస్తుంది చెప్పండి? మూలుగుతూ ఉన్నాం విమోచన కొరకు. ఆయన ఏం చేస్తుంది? చింతిస్తూ మూలుగుతా ఉంది, ఆయన కోసం మూలుగుతా ఉంది అనమాట. ఎందుకంటే విడుదల కోసం. ఎందుకంటే ఈ యొక్క శరీరం అనే చెర నుండి, ఎందుకంటే ఇది మరణకరమైన శరీరం, పురుగుల గూడు. ఈ మరణకరమైన ఆ శరీరం నుండి, లేకపోతే బంధకముల నుండి విడిపించేవాడు ఎవరంటే ఆయన మాత్రమే. ఎందుకంటే తన ప్రాణప్రియుడు, ఆమె యొక్క ప్రాణప్రియుడు, ఆమె యొక్క భర్త, లేకపోతే ఆయన యొక్క రక్షకుడు, ప్రాణం పెట్టిన వాడు ఆ మెస్సీయే మరలా రెండవసారి వచ్చి విమోచిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం చేసిన దానిని బట్టి ఆయన చేయాలి చెప్పండి, విమోచించాలి. కాబట్టి ఆయనకు మాత్రమే మొరపెట్టుకుంటాం. ఎవరికి మొరపెట్టుకుంటాం చెప్పండి? 26 సంవత్సరాలు అందరూ కూడా చేసినది మొరపెడుతూ ఉన్నారు, మొరపెట్టారు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన తగిన కాలం ముందు హెచ్చించునని, యుక్తకాలం ముందు తన ప్రత్యక్షతను ఆయన కనబరుస్తాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆయన 1000 ఏళ్ల పాలనకు ముందుగా 6000 సంవత్సరాల యొక్క అంతమును, అంటే 6000 సంవత్సరాల తరువాత ఆయన ఖచ్చితంగా ఆయన లేఖనాల ప్రకారంగా, కాలముల ప్రకారంగా ఆయన ఖచ్చితంగా ఆయన రంగం మీదకి 1996లో ఆయన రంగం మీదకి వచ్చాడు. 6000 సంవత్సరాలు ఏమని ఆదాము దగ్గర ఉన్న కాలానికి 2000 సంవత్సరాలు, నోవు దగ్గర ఉన్న మరలా మెస్సీ వరకు 2000 సంవత్సరాలు, మెస్సీ దగ్గర ఉన్న మరలా ఇప్పటి వరకు 96 వరకు ఇంచుమించు మనం 2000 సంవత్సరాలు మనము చూస్తున్నాం. 6000 సంవత్సరాలు అయిపోయింది. 6 దినాలు ఆయన శ్రమపడి 7వ దినాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? విశ్రమించాడు. కాబట్టి ఆయన విశ్రమించిన ప్రకారము మనము కూడా విశ్రమించాల్సి ఉంది. కాబట్టి మనకు విశ్రాంతిని ఇవ్వడానికి, దేహమును విమోచించడానికి ఆయన రంగం మీదకి ఆయన ఖచ్చితంగా మాట తప్పని వాడుగా ఆయన రంగం మీదకి వచ్చిన వాడు ఆయన నామేశ్వరం. అందుకని ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవునన్నారంటే అది అలాగే చేస్తాడు. ఆయన కాదన్నారంటే, అందుకని బైబిల్ ఏం చెప్తుంది? ఆయన తలుపు వేరుగా తీయగలిగిన వాడెవడు? ఆయన మూయిగా, అంటే తలుపు వేరుగా లేకపోతే మూయిగా తీయగలిగిన వాడెవడు? ఆయన తలుపు ఆయన తలుపు తెరిచినట్లయితే మీరు వెళ్ళిన వాడెవరు? మీరు వెళ్ళిన వాడెవరు లేరు, తెరవగలిగిన వాడు. కాబట్టి ఆ సర్వశక్తి మంత్రులు మరలా ఇప్పుడు రంగం మీదకి వచ్చి కృపా సింహాసనం మీద తీర్పు సింహాసనం మీద మారి వార్త ద్వారాలు మూయబడ్డాయి. కాబట్టి అందుకని 7 తర్వాత 8 అవర్తమాన్ని గుర్తించడానికి ఏం చేశాడు చెప్పండి? ఆయన 7 అక్షరాలు. బ్రహ్మం గారు, జాన్సన్ గారి పేర్లు, మన ఫిలోమ్ అనే పేర్లు ఎన్ని అక్షరాలు అంటే చెప్పండి? 8 అక్షరాలు. 7 తర్వాత 8 అంటే దాని తర్వాత ఇదని వధువు గుర్తించడానికి ఏదైనా సూచనలు. బైబిల్ ఏంటంటే ప్రవక్త మీకు సూచనగా ఉండును, వర్తమానికులు వాళ్ళకు సంఘానికి లేకపోతే వధువుకి అవి గుర్తించడానికి సూచనగా ఉంటారని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశారనంటే రంగం మీదకి వచ్చి దేవుడికి వచ్చాడు. ఆయన చెర నుండి, దేహము నుండి, మరణము నుండి, ఈ లోకము నుండి, సమస్తమైన వాటి నుండి కూడా విడిపించుకు ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఈ శరీరము బైబిల్లో మనం చూస్తే మెస్సీ శరీరము కూడా చెరలో ఉంది, లేకపోతే సమాధిలో ఉంది. ఆయన ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళి చెప్పండి?
ఆ యొక్క ఆత్మలు పాతాలలో ఉన్న ఆత్మల దగ్గరికి ఆత్మ స్వరూపుగా ఆయన వెళ్ళాడనేది కానీ శరీరముతో వెళ్ళాడనేది లేదు. కాబట్టి ఆయన తెల్లవారుజాము వచ్చినప్పుడు, మూడవ దినం వచ్చినప్పుడు, మనం 2000 సంవత్సరాలు 7 దినాలు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే 3వ దినములో ఆయన మన శిరస్సు, మన శరీరము ఏ దినమున తిరిగి నిలిచాడు అదే పునరుద్ధాన దినంలో మరలా వచ్చాడు. ఎందుకంటే పునరుద్ధానం చెందిన ఒక దినం ఉంది ఆయన. ఎందుకంటే శరీరం ఒక సమయంలో శిరస్సు సమయం తిరిగి లేవు. శరీరము శిరస్సు ఒకటే కాబట్టి అందువల్ల ఆ శిరస్సు ఆయనే ఆయన తిరిగి వేసిన సమయంలోని రోజులను కూడా అందుకని ఆయన అంటాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3వ దినములో దీన్ని ఏం చేస్తానని చెప్పండి, లేపుతాను. అది శరీరమైన దేవాలయం గురించి ఆయన తిరిగి లేచాడు. ఇక్కడ ఆయన శరీరమైన దేవాలయమును కూడా ఆయన 3వ దినాన్ని ఆయన ఏం చేస్తాను చెప్పండి, లేపడానికి, విమోచించడానికి, మన తర్వాత ప్రకృతిని ఆయన విమోచిస్తాడు. మహిళ గల స్వాతంత్రం అంటారు దీన్ని. ఇందువల్ల బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు స్వాతంత్రం కోసం మూలిగారు, ధర్నాలు చేశారు, అవి చేశారు, ఉప్పు సత్యాగ్రహాలు చేశారు, 7 మౌన వ్రతాలు పాటించారు, ఏవో చేశారు. మనం అలా కాదు. మనం ఏం చేసాం చెప్పండి, మౌన పెట్టాం. ఎవరికి? ఆయనకి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మన దేశాన్ని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి, స్వతంత్రము వచ్చింది. నువ్వు కూడా ఈ శరీరము, లోకము, లోకాచలు, లోక అపేక్షలు, దాని వ్యామోహాలు, ఐక్య విచారాలు, రకరకాల చింతలు, వీటన్నిటిలో ఉండి నన్ను విమోచించిన ఆయన. వీటన్నిటి దేహం అంటే ఇవన్నీ దేహానికి సంబంధించినే. ఇవన్నీ ప్రణాళిక అంటారు, మరణం అనగా లోకం అన్నాడు. కాబట్టి ఈ లోకము నుండి, మరణము నుండి విమోచించమని, లోకం నుండి విమోచించమని మూలుగుతా ఉందన్నమాట. నిర్గమాకాండములో ఆ యొక్క 14వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ఏం చేశాడు చెప్పండి, ఐగుప్తు సైన్యము నుండి విమోచించమని మూలిగారు. వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ పరిపూర్ణ విమోచన కలగలేదు. వాళ్ళకి సంపూర్ణమైన విమోచన ఎప్పుడు కలిగిందంటే తెల్లవారుజాముని. అలాగే 2 కాలంలో నామల బాప్తిజం పొందొచ్చు, పరిపూర్ణ విమోచన కలగలేదు. ఇప్పుడు దేహమును కూడా విమోచించడం ద్వారానే పరిపూర్ణమైన విమోచన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆయన ఉదయంలో ఉదయించి ఆయన ఈ లోకం నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క లోకం అనే చెర నుండి, ఈ లోకము నుండి మనల్ని విమోచిస్తూ ఉన్నారు. అంటే ఈ చింతలన్నిటి నుండి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, విమోచిస్తున్నాడు. ఐక్య విచారాల నుండి, చింతల నుండి విమోచిస్తూ ఉన్నాడు. ఇంకా లోకం వైపు మనసు పెట్టకుండా, లోకం వైపు తిరగకుండా, లోకం గురించి ఆలోచించకుండా, లోకములో ఉన్న వాటి గురించి ఆలోచించకుండా ఆయన సమస్తము బైబిల్ చెప్పినట్టు మనము మీరు ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఎందుకంటే ఈ మాటలు ఎన్నిసార్లు చెప్పి ఇంకా చెప్పాలనిపిస్తుంది కదా. అదే మీకు ఏమనిపిస్తలేదు నాకు తెలియదు కానీ చూడండి పిల్లారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి ఇచ్చాను. ఎల్లప్పుడూ నిశ్చయంగా ఆనందించి మరలా చెప్పుదును, ఆనందించుడి, ఈ సహనమును సకల జనులకు తెలియబడనేది మెస్సీ సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతించబడు గాని ప్రతి విషయములను ప్రార్థన జ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను సర్వశక్తిమంతునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానులకు మించినటువంటి సర్వశక్తిమంతుని సమాధానము యాశ్వామ్యస్సు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండును. ఆయన మీ హృదయంలో ఆ చింతల వలన, ఈ చింతల వలన, ఆ విచారాల వలన మీ హృదయంలో శాంతి సమాధానము లేకుండా ఉంటుండొచ్చు. పౌలు గారు ఆనాడే 2వ రాకడ గురించి చెప్తున్నారు. ఆయన సమీపముగా ఉన్నారు కనుక
ఆయన ద్వారము దగ్గరే ఉన్నారు కనుక మీరు దేని గురించి కూడా మీరు చింతించవద్దు. ఆయన మీరు ఆనందించుడి అంటే రాకముందే ఆనందించమని చెప్తున్నారు పౌలు గారు. ఆయన సమీపంగా ఉండగానే ఆనందించండి. మీ చింత యావత్తు ఆయనకు అప్పగించి నిబ్బరమైన బుద్ధి గలవారు ఉండేది బైబిల్ చెప్తుంది. అలాగే ఇక్కడ కూడా మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు అందుకని ప్రార్థన ద్వారానే ఎవరైనా ఆయన ఆనందాన్ని పొందుకోగలుగుతారు తప్ప నీవు ప్రార్థన లేకుండా నేను ఆనందపడిపోవాలంటే ఏమి రాదు నీకు ఆనందం. నీవు ఆ యొక్క ఏ చింతలైతే ఉన్నాయో, దేని గురించి అయితే నువ్వు చింతిస్తున్నావో, దేని గురించి నువ్వు బాధపడుతున్నావో దాన్ని ప్రార్థన ఇక్కడ బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుందండి చూడండి, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా అంటున్నాడు. ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఏం చెప్పండి, సర్వశక్తిమంతుడు నీకు ఏ సందర్భాలను ఆయన ఏ విధంగా నిన్ను కాచి కాపాడాడు అవన్నీ జ్ఞాపకం, అప్పు చెప్పడం కాదు, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నేను పలానా రోజుగా ఉన్నప్పుడు నన్ను బాగు చేసేవాడు, పలానప్పుడు నేను ఆ యొక్క వాక్యం వేగంగా ఉన్నప్పుడు నన్ను దాని నుండి తప్పించావు ఆయన. ఇప్పుడు కూడా నేను యొక్క చింతలో ఉన్నాను, బాధలో ఉన్నాను, దీన్ని మాత్రం నువ్వు మాత్రమే సహాయం చేయగలిగిన వాడు, ఇంతకు ముందు కూడా వారు చేశాయా అని చెప్పి గతంలో చేసిన మేలునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి, స్థుతించాలి ఆయన్ని. గతంలో చేసిన మేలుని మర్చిపోయి ఏదేదో చెప్పడం కాదు. మీ జీవితంలో ఎవరికి జీవితాల్లో వాళ్ళకి ఆయన చేస్తాడు. అందరికి ఒకే రకంగా ఉండవు, అందరికి సమస్యలు ఒకే రకంగా ఉండవు, లేకపోతే శోధనలు ఒకే రకంగా ఉండవు. ఏమండి అందరికి ఒకే రకంగా ఆ యొక్క దేశాలను బట్టి అక్కడ ఉన్న ప్రజలను బట్టి లేకపోతే ఏదో విధంగా కొంతమంది వ్యాధులు సమస్య ఉండొచ్చు, కొంతమంది ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఏమున్నారు వ్యాధులనే ఆస్తులు చనిపోయాయి, ఆ వ్యాధులనే కూడా రూపాంతరం చెందే వరకు ఉన్నాయి. రూపాంతరం చెందే వరకు ఏం చేస్తారు చెప్పండి, శరీరం మారే వరకు ఆ కథ ఉందా అనుకుంటారు. ఏంటి మరి ప్రార్థన చేసుకున్నాడు కదా మరి ఏదో మా బలంతో బాధపడతాం తగ్గిపోలేదు ఏంటి, ఎందుకని అంటే వాళ్ళకంటే నేనే నితిపోతుందేమో అని అనుకుంటారు. కానీ తెలియక కొంతమందికి ఆయన దాన్ని శరీరం మారే వరకు గోడిస్తారు. ఆయన చెప్పాలి హల్లెలూయా. కంగారు పడిపోయినంత మాత్రాన, తొందర పడిపోయినంత మాత్రాన జరగలేదు. ఇక ఆందోళన ఎక్కువ కాబట్టి, కంగారు ఎక్కువ కాబట్టి అది జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నీకు గతంలో ఏం చేశాడు, మేలు పుట్టిన దగ్గర ఆయన ఎలా మేలు చేశాడు, ఎలా రక్షించాడు, ఎలా కాపాడాడు, నువ్వు ప్రార్థన కృతజ్ఞతాస్థితులు చెల్లించబట్టు. నీకు అర్థమైనా ఆ కృతజ్ఞతాస్థితులు చెల్లించి అప్పుడు నీ విన్నపములను ఆయనకి నీ విన్నపాన్ని నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు, ఏం అవసరత ఉన్నదో దాన్ని ఆయనకు తెలియచేయించు. అంతేగాని గతంలో చేసిన మేలు మర్చిపోయి ఆయన ఏం చేశాడు, ఎలా కాపాడాడు, ఎలా రక్షించాడు, ఎలాగ నీకు సహాయం చేశాడు అవేమి జ్ఞాపకం చేసుకోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా అయాలను క్షమించాడా అని అంటే నీకు ఏమీ ఉపయోగం లేదు. ఆ విధంగా నువ్వు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి నీ విన్నపాలు ఆయన గనక తెలియజేసినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానం అన్నాడు. జ్ఞానమే చాలా మంది గొప్పలు అనుకుంటారు, కానీ జ్ఞానానికి మించినటువంటి సమాధానం ఆ చింతలో పోయి ఇంకేమొస్తే చెప్పండి, సమాధానం వస్తే అప్పుడు ఆ సమాధానం వచ్చి అది ఏం చేస్తుంటే మీ యాశ్వాస వల్ల మీ హృదయములకు మీ తలంపులకు ఆ సమాధానం మీ హృదయంలో ఉంది. అత్యంత మీ హృదయంలోకి రాకుండా ఆ సమాధానం అని మీ హృదయంలో కావలి కాస్తే ఉంది. ఆ సమాధానం మీ హృదయం దాన్ని బట్టి ఇక ఏమి ఇచ్చారో లోపల రావు. ఆ సమాధానాన్ని బట్టి వచ్చేది పరిశుద్ధాత్మ ఆనందము. నాకు రావట్లేదు ఎందుకు వస్తుంది మీకు? ఎప్పుడు చూసినా కానీ ఆనందం కనపడుతుంది మొహంలో. పరిశుద్ధాత్మ ఆనందం అదే లోక సంబంధంలో ఆనందించమన్నాం అనుకోండి, ఎందుకంటే మీ ఆవిడ మంచి చేసి పెట్టింది అనుకోండి, ఆనందపడిపోతాం. ఆయన తెచ్చేవాళ్ళు ఇచ్చాడు అనుకోండి, ఆనందపడిపోతుంటావు. లోక సంబంధం వాటిని చూసి నీవు లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందించుట అనేది ఏదో ఆయన సాయం చేస్తే ఆనందిస్తే
అవి వాళ్ళ ప్రతిఫలం పొందుకోబోతున్నారు. అలాంటి మన సమాజానికి సంబంధించి ఏదైనా ఎవరు అవసరంగా పాల్గొని ఏదైనా నీకు ఇవ్వచ్చు చేయొచ్చు, అవి ఆనందించకూడదు నేను చెప్పట్లేదు. ఎందుకంటే అవి మనకు ఆయన ఏదో అవసరం వారి ద్వారా నీకు సహాయం చేయొచ్చు. అందులో బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అలా కాకుండా లోకంలోని కనబడుతుంది, లోకంలో ఉన్న వాటిని చూసి లోకంలో ఉన్న వాటిని విని ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతూ అవి చూసి ఇవి చూసి ఆనందపడిపోతుంటే చూసావా లోకానందం. అసలు అది 1000 ఏళ్ల పాలనలో ఉండదు. ఆ విధంగా ఆనందించేవాళ్ళు వాడు కూడా అర్థమైందా, అక్కడ ఉండరు. అందుకని ఎలా ఆనందించినా పర్లేదు అని అనలేదు, కానీ పరిశుద్ధాత్మలు ఆనందించుడి. హల్లెలూయా. అప్పుడే చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చి నీవు ఏ చింతలనే చెరలో ఉన్నావు, ఏదో రకరకాల హృదయంలో బాధలతో నువ్వు ఆ బాధలో నువ్వు ఉన్నావు. ఎందుకంటే చెర అనగా ఏంటంటే బాధ. చెర అనగా ఏంటి చెప్పండి, దుఃఖము. చెర అంటే ఏమి చెప్పండి, మూలుగు. బాధలు కదా మరి మూలుగు తెలిసి దాన్ని బృందం గారు అన్నారంటే వ్యాధితో పూడ్చాడు ఆయన. వ్యాధి కలిగిన వ్యక్తి మంచంలో పడి మురుగుతూ ఉంటాడు. స్వస్థత పొందినప్పుడు అతడు ఆ వ్యాధిని ఎలా విడుదల పొందుతాడు, అలాగే ఈ దేహంలో ఉన్న వ్యక్తి కూడా మురుగుతూ ఉంటాడు. స్వస్థత కలిగినప్పుడు స్వస్థత చెప్పండి సమాధానం రావడే స్వస్థత. ఆ సమాధానం వచ్చినందుకు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం. హృదయంలో చింతలేని అనుకోండి ఆనందం. అప్పుడు నీకు ఆ సమాధానం వచ్చినప్పుడు ఆనందంతో కూడిన పాటలు వచ్చేస్తాడు. ఆయన ఆనందంతో పాటలు పాడుతూ గంతులు వేస్తూ అప్పుడు తిరుగుతూ ఆ విధంగా ఆనందంతో ఆయన్ని కీర్తించడం. జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా. అనుభవాలే నాట్యమాడే యావేలు స్తుతించేగాను. అనుభవాలే నాట్యమాడే యావేలు స్తుతించేగాను. మెస్సయ్యా స్తోత్రము, మెస్సయ్యా స్తోత్రము, మెస్సయ్యా స్తోత్రము, మెస్సయ్యా స్తోత్రము. ఏది వచ్చినా ఏది ఏమైనా యావే స్తుతించేగాను. ఏది వచ్చినా ఏది ఏమైనా యావే స్తుతించేగాను. అందుకనే నీవు ప్రతి చింత కూడా ప్రతిది కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాన్ని తెలియజేస్తా ఉంటే అప్పుడు సమాధానం వస్తుంది. నువ్వు ఆ పని చేయదు కదా, అందుకని ఎవరైనా సమాధానం ఎప్పుడు చూసినా కానీ ఏడుపు ముఖం వేసుకొని తిరుగుతూ ఉంటామండి. పరిశుద్ధాత్మ ఆనందం రావాలంటే ప్రార్థన ద్వారా. నువ్వు అనుక్షణము కూడా నీ చింత ఏదైనా జ్ఞాపకం వచ్చిందనుకోండి, నేను నా జీవితంలో నా పరిచర్యకు ముందు ఆయన నాకు నేర్పిండేది. ఆయన ప్రార్థన చేసుకుని ఆయనకు అప్పగించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అతను చేసిన మేలు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అడిగి నాకు ఆయన ఇచ్చాడన్నట్టుగా నేను సంతోషపడేది. తర్వాత బెన్నాం గారు వర్తమానం విన్నప్పుడు కూడా బెన్నాం గారు మీద చెప్పారు, నేను ఆశ్చర్యపడేవాడిని అన్నాడు. ఆయన నమస్కారం పొందుకున్నట్టుగానే నాకు ఇచ్చేది ఏదైతే మనం అడిగామో దాన్ని నమ్మాలంటే. నువ్వు అలాగ ప్రార్థన చేయవు, అలాగే నమ్మవు. నీకు నువ్వు అలా బాధపడిపోతూ మంచం మీద పడిపోయి మంచం తిరగబడిపోతూ దొరికిపోతూ కింద పడిపోయి మళ్ళీ లేచిపోయి మళ్ళీ పడిపోయి మళ్ళీ కుర్చీలో కూలబడి చాపలేసుకొని అక్క బావా పిన్ని చెల్లి అంటూ బంధువులకు ఫోన్ చేసుకుని మేము పొడుగు వెళ్ళిపోతాం, మళ్ళీ లేచిపోవడం. ప్రార్థన ఉండదు. అలా బాధపడిపోతూ అలా కుంగిపోతూ తిండి తినకుండా ఏమండి మంచానికి అడ్డంగా పడుకుని ఉండింది అలా గిన్నెలు వదిలేసి ఏమండి తినండి లేవండి తినండి అని
ఆరోగ్య బతిలాడడం, ఆ చింతలు అలా పెట్టుకుని తిరగడం, ఆ హృదయంలో పెట్టుకుని వాళ్ళ మీద, ఆ బాధలు హృదయంలో పెట్టుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద చిరాకు పడిపోవడం, సహనం లేకుండా జీవించడం. మరి ఎన్ని హృదయంలో ఉంటాయో చెప్పండి, సహనం ఉండదు. వాటిని బట్టి ఏం చేస్తావు చెప్పండి, ఆ కోపం వాళ్ళ మీద వీళ్ళ మీద, ఆ బాధలు పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం చూస్తూ ఉంటాను. అది ఆ సమాధానం వచ్చింది అనుకోండి, మీకు సహనం కూడా వచ్చేస్తాయి, నామరుస్తాయి. హల్లెలూయా. వచ్చినా నువ్వు సహనంతో నువ్వు నిలబడతావు, అప్పుడు సహనము సకల జనులకి తెలియజేయబడతావు. కాబట్టి ఆయన ఇప్పుడు సమీపంగా కాదు, కానీ ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చి ఆయన మనల్ని విమోచించుకు వచ్చాడు. కాబట్టి తెల్లవారుజామున ప్రార్థన ద్వారాని నువ్వు ఆ చింత నుండి బయటకు వచ్చి పరిశుద్ధాత్మ ఆనందముతో, ఆ సమాధానముతో, ఆ సమాధానం ఎలా వచ్చింది చెప్పండి? దొరుకుతుంటే వచ్చిందా? కాదు. దొరుకుతుంటే వచ్చిందా? రాలేదు. అటు తిరుగుతుంటే వచ్చిందా? డాబాపైకి ఎక్కి అలాగా ఉంటే వచ్చిందా? రాలేదు. అది ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు అవి ఎప్పుడైతే జ్ఞాపకం చేస్తూ ఉంటామో అప్పుడు మనలోకి ఏమొస్తే చెప్పండి, సమాధానం వచ్చేస్తాయి. అవునా, అప్పుడప్పుడు ఆయన సహాయం చేశాడు కదా, ఇప్పుడు కూడా మనం సహాయం చేస్తాడా అనే నమ్మకం కలుగుతుంది. ఇజ్రాయేల్ ఏదో తప్పు చేశారు, వాళ్ళు చెర నుండి విడిపించబడ్డారు, విడిపించబడ్డారు. అయినా కానీ వాళ్ళకి ఆనందం లేదు. వాళ్ళకి కారణం ఏంటి? వాళ్ళ జీవితాల్లో కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి, కొన్ని సమస్యలు వచ్చాయి. అవి ప్రార్థన విజ్ఞాపన ద్వారా, లేకపోతే ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా ఆ విన్నపాలు ఆయనకు తెలియజేస్తూ ఉన్నట్లయితే, అంటే గతంలో ఆయన ఐగుప్తులను ఎలా రక్షించాడో, ఎలా విడిపించాడో, ఆ మోసను పంపించి అవన్నీ జ్ఞాపకం చేసుకుని అంత గొప్ప ఐగుప్తులను మనం రక్షించినప్పుడు కృతజ్ఞతాస్తుతులను ఆయన అది చెల్లిస్తూ ఉన్నట్లయితే, వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళ హృదయానికి సమాధానం ఆనందం ఉండేది. అది వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది వచ్చి కూరగాయలు, మాంసము, ఆ బంగాళదుంపలు, ఉల్లగడ్డలు, అవి ఇవి గుర్తుకొచ్చేసి అవిలో విలువలు ఏడ్చేస్తా ఉండేవారు. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్మ నుండి లేకపోతే సమాధానము రావాలంటే ఎప్పుడైతే సమాధానం వచ్చేస్తుందో ఆయన ఆనందం వచ్చేస్తుంది. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడు కూడా సమాధానంతో ఎల్లప్పుడూ ఆయన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే ఎల్లప్పుడూ ఆనందించుకుని. నువ్వు బాగా గట్టి దెబ్బ తగిలితే ఆయన అంతంత మాత్రం బాధపడ్డండి. మా ఆయన బాగా గట్టి దెబ్బ తగిలితేగానండి బాధపడతాడండి. అంత తేలిగ్గా ప్రార్థన చేసుకోడండి ఆయన. చిన్న వాటి కూడా అలా బాధపడితే ఏదో పని చేసుకుంటారా, తిరుగుతూ ఉంటారు, కానీ ఆయన ఏం ప్రార్థన చేసుకోడండి. బాగా దెబ్బ తగిలితే కానీ ప్రార్థన చేసుకుంటారు ఆయన. చిన్నవైనా పెద్దవైనా ఏదైనా కానీ ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఎల్లప్పుడూ ఏం చేయాలి చెప్పండి? ఆయన నీకు చేసిన నేను నీ జీవితంలో ఏం చేశాడు, ఆయన ఎలా కాపాడాడు, ఎలా రక్షించాడు. ఏదో రోడ్డు మీద వచ్చిన ప్రమాదం జరిగింది, తప్పించాడు ఆయన. జ్ఞాపకం చేసుకో. రోజుగా ఉన్నావు, ఒకప్పుడు మంచం పెట్టేసావు, లేవలేకపోతున్నావు, స్వస్థత పొందావు. ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుని నన్ను స్వస్థపరిచిన ఆయన. కృతజ్ఞతాస్తులు చెల్లించు. అందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారయా, మరలా నాకు సాయం చేయను ఆయన. అది ప్రార్థన అంటే. అడగాలి, అప్పుడు అడగాలి. హల్లెలూయా. వాళ్ళప్పుడు ఎల్లప్పుడూ చూడండి, మనము అప్పుడు చూడండి, అప్పుడు ఎలా ఉంటుందంటే మీకు నేను ఒక వచనాన్ని మీకు హబక్కూకు 3వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నాం. అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేలిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యావేను ఆనందించదును. నా రక్షణకర్త అయిన నా సర్వశక్తిమంతుని యందు నేను సంతోషించను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ
ద్రాక్ష అంజూరపు చెట్లు వెళ్ళుకుండెను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. అవి కాయగాయలేదే, ఇవి కాయగా అంజూరపు చెట్లు వేసాను పొలంలో, అవి ఏమి కాయలు కాయలేదు. ఖరీదు పెట్టి మొక్కలు కొన్నాను, వాటికి కూలీలు పెట్టించి పని చేయించాను, నీళ్లు పెట్టించాను, కాపు కాయలేదు అని బాధపడుతున్నాడు అసలు. అదైనా అంజూరపు చెట్లు ఉన్నాయి, అంజూరపు అది ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అవి చక్కగా తీసుకొచ్చి మంచి మొక్కలు తీసుకొచ్చి వేసాడు, ఏమి కాయలు కాయలు. అలాగే పిల్లారా ఒలివ చెట్లు, ఒలివ నూనె తినడానికి ఒలివ చెట్లు వేసాడు, అవి కూడా కాయలు కాయలేదు. అలాగే పైరు, అక్కడ గోధుమ పంట వేస్తారు, గోధుమలు పండిస్తారు, అక్కడ గోధుమ పంట వేస్తే ఏమీ పండలేదు, గోధుమలు ఏమీ రాలేదు, మొత్తం ఎండిపోయింది వర్షాల కొరకు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఏంటంటే ఒక ప్రాంతం మంచుగా ఉంటుంది, ఒక ప్రాంతం పొడి నేల ఉంటుంది అన్నమాట. కాబట్టి పిల్లారా అలాగే గొర్రెల దగ్గరలో లేకపోయినను, అవి లేవే, ఇవి లేవే, అది పండలేదు, ఇది పండలేదు, అది అవ్వలేదు, అది పేస అవ్వలేదు, ఇది మార్పులతో వచ్చినాయే, అది అనుకున్నది అవ్వలేదు, ఇది అనుకున్నది అవ్వలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు. దాని గురించి దాని గురించి నేను విచారపడను గాని, ఏమండి చింతించను గాని ఆయన యందు నేను ఆనందించను అన్నాడు. ఆనందం ఎక్కడ వస్తాడండి? ఈ విధంగా ప్రార్థన కలిగిన వారికి అది లేదే, ఇది లేదే, అది లేదే, ఇది లేదే, అవి లేదే, ఇది లేదే, దాని గురించి దీని గురించి ఏమీ చింతలు. అది లేకపోయినా ఇది లేకపోయినా, ఏ లోకంలో లోక సంబంధంగా ఏది లేకపోయినా ఆయన మాత్రం ఆనందిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడైనా ఉన్నప్పుడు ఇంతకుముందు అక్కడ కూడా పనిచేసేటప్పుడు, ఒంగోలులో పనిచేసేటప్పుడు అక్కడ పాటలు పాడుకుంటా ఉన్నాను, ఆయన నేను ఆనందిస్తూ ఉండేవాడు అనమాట. ఆనందిస్తూ ఉంటే అక్కడ వాళ్ళందరూ అది లేదు, ఇది లేదు, దాని గురించి దీని గురించి దాని గురించి అదే బాధపడతా ఉండవు. తిండి గురించో, త్రాగుడి గురించి, అమ్ముడి గురించి, కొలుపు గురించి, కట్టుడి గురించి, నాటుడి గురించి, కోయిటి గురించో, పెళ్లి గురించి, అవేలో ఇవేలో, ఆ పరీక్షలను, ఆ చదువులను, ఆ ఉద్యోగాలను, వ్యాపారాలను, ఏదో దాని గురించి బాధపడతా ఉండేవారు. ఏమైనా మేము ఇలా బాధపడుతున్నాం, ఇంకేట్లేదండి, ఆయనే చూసుకున్నాను. నాకు అదే నేర్పాడు ఆయన. యారే మీరే నా రాజ్యమును నా నీతిని మీరు మొదలుగా వెతుకుని ఆయనే. అది దాని గురించి ఆలోచించడం నా పని కాదు, దాని గురించి చింతించడం నా పని కాదు. నా పని ఏమిటంటే ఆయన యందు ఆనందించడమే. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త చింతలు ఆయన అప్పగించి ప్రతి బాధ, ప్రతి ఏదైనా కానీ బాధ లేని మనిషి ఎవరు ఉంటారండి అంటారు. ఉన్నారు, నీవే ఆయన నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా బలము, ఆనందగారము. ఆనందంతో ఎవరన్నా పాడుతున్నారు కొన్ని ఇచ్చింది ఎక్కడికిపోతుంది, తొక్క ఉడికిపోతుంది నీకు లోపల. అన్నం ఎలా ఉడికిపోతుంది చెప్పండి? తొక్క ఆ బియ్యం ఉడికేసి అలాగా బుడగలు వచ్చేస్తుంది కూడా తొక్క. అప్పుడు చేయబెట్టండి చర్రమంటుంది అన్నమాట. అలాగా తొక్క ఉడికిపోతూ ఉంటాడు. ఎవరైనా ఆనందంగా కనపడ్డారా? ఆనందంగా ఎవరైనా పాటలు పాడారా? ఆడి పని అయిపోయిందే. ఆనందంగా మంచి బట్టలు కట్టుకొని కనపడ్డారా? ఆవిడ పని అయిపోయిందే. ఆనందంగా ఉండకూడదు వాళ్ళ దగ్గర, ఎందుకని ఎప్పుడు హృదయంలో పెట్టుకొని ఉంటాడు, హృదయంలో ఏదో ఒక బాధలో పెట్టుకొని ఉంటారు. అందువల్ల ఎవరైనా ఆయన ఎన్నో ఆనందంగా కనపడ్డారనుకోండి ఒప్పుకోడు, ఊరుకోడు. కాబట్టి నీవు నిజంగా పరిశుద్ధాత్మ ఆనందములు తెస్తే హల్లెలూయా ఆనందంగా గానాలు పాడుతూ ఉంటే నేను కూడా ఆ స్థితికి ఎప్పుడు వస్తానా? ఇంకా అతను ఎంత సహనంతో నాకు అసలు సహనం అన్నమాట అంతే. హల్లెలూయా, హల్లెలూయా. సహనం వచ్చేస్తుంది.
పాటలతో ఆనందంగా పాటలు పాడుతున్నాడు. ఆయన ఇచ్చాడు, చింతలోని విమోచిస్తున్నాడు. ఎందుకంటే లోకంలో మనం దేని గురించి చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే నీవు లోకము నాశనం కాబోతుంది నువ్వు నమ్మావు అని అంటే, ఇంకా నువ్వు ఆ దేశానికి మనం కొనుక్కోబడుతున్నామని నమ్మావు అని అంటే, ఈ లోకము నుండి మనం తిరిగిపోయి ఎత్తబడుతున్నావు నమ్మావు అని అంటే, ఇక లోకములో దేవుని గురించి నువ్వు చింతించవలసిన పని. ఎందుకంటే ఈ లోకానికి నువ్వు సంబంధించిన వ్యక్తివి కాదు. ఈ లోకం నీకు కొనుక్కోబడబోతున్నావు. కాబట్టి ఇంకా లోక సంబంధం వ్యక్తులకు ఇంకొక లోకంలో వాటి గురించి వీటి గురించి విచారపడ ప్రార్థన చేసుకోండి. చెప్పాడు కదా ఆయన సమాధానం ఎలా వస్తుందో, ఏ విధంగా పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకోవచ్చు అని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా నువ్వు ఆనంద గానములు హల్లెలూయా హల్లెలూయా ఆనందముతో స్తుతియో ఘనత మహిమ ప్రభావం అనాయాసువకు సర్వాధికారి జయము 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 లోక చింతలు విడిచిపెట్టడమే ఈ లోకాన్ని విడిచిపెట్టడం. అదేనా అలాగే పిల్లల మరణాన్ని జయించడం అంటే ఆ సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం వెళ్ళడమే మరణాన్ని జయించడం. ప్రార్థన ద్వారానే మరణాన్ని జయించగలుగుతారు, చింతలు జయించగలుగుతారు. దానికి ఆయనకు అప్పగించడమే. ప్రార్థన విజ్ఞాపన ద్వారా ఏం చేయాలి చెప్పండి? ఆయనకు అప్పగించి ఆయనే చూసుకుంటారని విశ్వాసంతో ఉండాలి. అదేనయ్యా అందుకని ఏమైనా ఈ రేపటి గురించి ఇంకా గురించి ఏమైనా ఆలోచించవచ్చు, ఆయన చూసుకుంటాడు. రేపటి గురించి ఏమి విచారించదు. వెనక ఉన్న వాటిని మరచి ముందున్న దానికోసమే నువ్వు ముందుండేముంది లోతుండాడు ముందేమని చెప్పండి. అలాగే నువ్వు కూడా ఆయన ఎదుర్కోవడానికి వేగిరిపోడు. ఆ లోకంలో సంబంధం వాటి కాదు పరిగెత్తుకొని వేగిరి పడుకుంటూ వెళ్ళిపోవడం. ఆ వేరు తక్కువ వెళ్ళేస్తున్నారు అనుకోండి, ఏమంటే పదండి వెంటనే బండి కట్టించుకుని వెళ్ళిపోవడే. నిజమైనా ఆయన కూడా ఒకసారి చెప్తారు, అలాగే తొక్కి చెప్తాడంట, అలాగే ఒకసారి ఇచ్చాడు ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. నిజమైనా అలా కాదు, వేగిరిగా త్వరగా ఏదో పరిగెత్తుకుంటూ వాటికి కాదు. మన ముందు ఏది ఉందంటే పిల్లారా ఇది కాలిపోబోతుంది కనుక దీని గురించి నువ్వు విచారించవద్దు. ఈ లోకంలోనికి మనం ఏమీ ఇచ్చాలేదు, ఈ లోకంలో మనం ఏమీ తీసుకుని వెళ్ళలేదు. ఉన్నదానితో సంతృప్తిగా ఆయన ఆనందంతో ఉండడమే, హల్లెలూయా ప్రేమ కలిగి ఉండడమే. లోకంలో నువ్వు ఏమి తేలేదు, ఏది కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేము. దీని గురించి కూడా నువ్వు విచారించాల్సిన పనేమీ లేదు. కాబట్టి నీకున్నదంతా కూడా శాశ్వతమైంది. హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ కూడా అల్పకాలము, కొద్ది కాలం మాత్రమే. అందువల్ల వీటి గురించి మనము ఈ లోకంలో ఏది కూడా
మనది కాదు. కాబట్టి అందుకే ఏమి తిందిరా ఏమి త్రాగుదనని మీరు విచారించుద్దని ఆయన మొదట్లో చెప్పాడు. విచారించడమే కదా వచ్చి నాకు తెలిసేది మీకు, మీరు విచారించకపోతే నాకు ఎలా తెలుస్తున్నాయి, ఏంటో విచారంగా ఉండాలనే కదా నేను చూసి మిమ్మల్ని అడిగేది అని అన్నారు ఆయన. అనలేదు. ఆయన ఏమన్నా చెప్తారు, మీరు ఏమి తిందిరా ఏమి త్రాగుదనని మీరు విచారించుకుని అన్ని శరీరులైతే ఏమి తిందిరా ఏమి త్రాగుంది, శరీరాన్ని గురించి, వస్త్రాల గురించి, ప్రాణాన్ని గురించి, వస్త్రాల గురించి, లోక సమయ వాటి గురించి వీటి గురించి విచారించేది వాడు. ఎందుకంటే ఈ లోకము అన్నిది, ఈ లోకము లోక సంబంధమైన వాడు, ఈ లోకం మనది కాదు, ఈ లోకం మన లోకం పైన ఉన్నది. అంటే ఆయనే మన లోకం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం ఎదుర్కొనే సమయం ఇది. అందువల్లే సమస్త చింతలు ఆయనకు అప్పగించేసి ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు పాటలు పాడుకుంటూ స్తుతిస్తూ ఉండడమే ఎల్లప్పుడూ ఆనందం నాయాలే స్తుతితో 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 సావేదను హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే స్తుతితో స్తుతితో సావేదను హల్లెలూయా. నువ్వు సరిగా లేకపోయినా, నీ ఇంట్లో డబ్బులు లేకపోయినా, నీ భూమి గింజలు లేకపోయినా, కోరకవి లేకపోయినా, జబ్బులు డబ్బులు లేకపోయినా, అదేనా లేకపోతే దేని గురించి ఏదైనా కూడా మీ దగ్గర లేకపోయినా, పొలంలో పంట పండకపోయినా, పొలంలో లేకపోయినా, మరి తినడానికి కావాలని చెప్పండి, మరి అన్ని తినడానికి సంబంధించినేనా? ఆ రోజులు పశువులు దేనికి, పైలు దేనికి? పశువులు పాలిస్తాయి, పాల కోసం తాగడానికి. మరి ఆ యొక్క అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ నూనె, మరి ఇవన్నీ దేనికి చెప్పండి? వరిలో మాంసము, గొర్రెబొచ్చు, వస్త్రాలు, ఏమి తిందినా ఇవన్నీ తినడానికి త్రాగడానికి సంబంధించి అవి లేకపోయినా అంటున్నాడు. అర్థమైందా? అవి లేకపోయినా నేను ఆయన ఆనందించను. హల్లెలూయా. అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు ఇది అది ఉంది ఇది ఉంది విచారించకండి. నీకు అన్న వస్త్రాలు ఇచ్చాడా లేదా, దాంతో సంతృప్తిగా ఉందండి. మిగతాయనే కాదు, అందుకని నా రాజ్యంలో నా నీతిని మొదటిగా మీకు లేదు. హల్లెలూయా. ఆయనే వెతుకు. ప్రతిదీ కూడా ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు ఆయన తెలియజేసినప్పుడు అప్పుడు ఆయన వలన హృదయములకు ఏమంటే సమాధానమును అది ఈ తలంపులకును కావలిగా ఉంది అని చెప్పి అప్పుడు ఈ తలంపులు ఇంకా రావు. నీకు ఏమి తిందినా ఏమి తినాగలిగిన తలంపులు, ఆ విచారాల తలంపులు, ఈ విచారాల తలంపులు, ఇంకా తలంపులు ఏమి రాక తలంపులు ఏమి వస్తున్నాయి కానీ నీకు హృదయంలో సమాధానం లేకుండా చేస్తాయి, నెమ్మది లేకుండా చేస్తాయి. బాధగా ఉన్నది నా హృదయంలో నెమ్మది లేదురా, సమాధానం లేదురా, అవి ఇవి ఎవరికి బాగుంది అనుకున్నాం, మీ చుట్టాలు ఎవరికో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఏమండి వాళ్ళ గురించి హృదయంలోకి వచ్చేస్తా ఉంది అనుకోండి, నీ హృదయంలో బాధ వేస్తుంది, నెమ్మది లేదు అనుకున్నాం. నెమ్మది లేకపోతే మరి సమాధానం కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇంతకు ముందు ఆయన ఎలాగైతే నేను మేలు చేశాడు అది జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆయన మా వాళ్ళ అడిగిగా అనారోగ్యంతో ఉన్నారు, ఆయన స్వస్థపరిచిన ఆయన అడిగితే అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? సమాధానం వస్తుంది. ఆయన సాయం చేస్తాడని విశ్వాసం, ఆ సమాధానం వచ్చేసి అప్పుడు ఈ సమాధానం ఏం చేస్తుంటే ఇంతకుముందు ఏ తలంపులు అయితే నీలో ఉన్నాయో ఆ తలంపులు మరలా నీలోకి రాకుండా ఆ సమాధానకర్త ఆయనే, ఆ పరిశుద్ధాత్మే హృదయంలో కావలి కాస్తూ ఉంటారు. హల్లెలూయా. అప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ గురించి అస్తమాను వాళ్ళ హృదయంలోకి వచ్చి వాళ్ళని తలపుల్లోకి రాకుండా సమాధానం ఏం చేయాలి చెప్పండి? వచ్చి బాధ పెట్టకుండా ఈ సమాధానం కావలి కాస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ విధమైన ఆనందంలోకి వెళ్తావు
వాళ్ళు ఆయన ఏర్పాట్లో దయా సంకల్పంలో ఉంటే వాళ్ళు స్వస్థత పొందుతారు. ఆయన హల్లెలూయా. బాధపడినంత మాత్రమే జరిగేది కాదు. నువ్వు ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు అప్పగించినప్పుడే, ఏమండి, కథలో చేసిన మీరు కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తూ అప్పగించినప్పుడే ఆయన ఆ కార్యాన్ని చేస్తాడు. నీకు అప్పుడు సమాధానం కలుగుతుంది. ఆయన నామస్తాడు. హల్లెలూయా. అప్పుడు పిల్లారా, అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా చక్కగా ఆనందగానాలు చేసుకుంటూ, ఏ ఆనందగానాలు లోక సంబంధమైన ఆనందగానాలు కాదు, ఆయన ఎన్నో ఆనందగానాలు. ఈ విడుదలకు ఎందుకంటే ఆనందం ఎప్పుడు వస్తుంటే విలిపించబడినప్పుడు వస్తాం. ఇందాక మన కీర్తనలో మనం చదివాం. ఐగుప్తుని తెల్లవారుజాము తర్వాత వాడు విలిపించబడిన తర్వాత ఆనందంతో పాటలు పాడుకుంటూ వెళ్ళారు. నిర్గమాకాండములు 14వ అధ్యాయం తర్వాత మనం చూస్తాం. ఆ పాటలు పాడుకుంటూ వెళ్ళారు. ఐగుప్తుని మనం విడిపించారు, విమోచించాలని. ఆ విధంగా నా హృదయానికి నెమ్మది వచ్చింది, నా హృదయానికి సమాధానం వచ్చింది, నా హృదయానికి ఆనందం వచ్చేసిందని నిలవాలన్నమాట. ఆ విధమైన ఆనందం వచ్చేస్తుంది. నిలబడలేదు, శరీరం తేలికైపోతుంది. హృదయంలో ఆ బాధ అంతా పోయి, చింతలన్నీ పోయి చాలా తేలికైపోతుంది. ఇక్కడ కనపట్టలేదు కానీ మా చిన్నతనంలో చిన్న ఏదో చిన్న పురుగులాగా ఏదో ఉంటుంది, దాని చుట్టూ ఇలాగా బిలుగులాగా ఉంటుంది అనమాట. అది ఎగురుతూ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అది చిన్న పురుగు ఏదో, అది ఎలా అంత తేలిక ఎగురుతుందో అనుకునేవాడిని. అలాగే నీ హృదయం అంత ఏమైపోతుందంటే తేలికైపోయి ఆనందంలో తేలి ఆడుతుంటాం అన్నమాట. అందుకని మనం వెళ్ళే దేశం కూడా ఆనంద దేశం ఉంది. మలాఖీ ఒకసారి మీరు చూడండి, ఆనంద దేశము చూడమ్మా. మలాఖీ గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం, అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించారు కనుక అన్ని జీవులందరూ మిమ్మల్ని ధన్యులందరినీ సైన్యంలో అధిపతి యావే సెలవిస్తున్నాను. ఆనంద దేశం అంటే పిల్లారా, ఆనంద దేశం అంటే అక్కడ ఎగ్జిబిషన్ ఉంటాయని, ఏమండి, రాజభవన్ ఉంటుందని, లేకపోతే సిటీ పేరు ఉంటుందని, ఏ ఉంటే కావాలా అక్కడ. అలాగా ఆనందం ఇచ్చే ఎన్ని ఉంటే కావాలి అక్కడ అనుకోకండి. అది ఆనందం దేశం అంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారు నివసించే దేశం కాబట్టి అందువలనది అక్కడ పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటుంటారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆ దేశంలో ఆనందం ఉంటుందంటే వ్యాధులు ఉండవు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు. పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటారు. సమాజ కార్యక్రమాలు, సమాజ పాటలు, సమాజ సంగీతాలు, ఏ మరణ భయం లేదు, వ్యాధుల భయం లేదు, శత్రువుల భయం లేదు, ఎవరి భయం లేనటువంటి దేశము అది ఆనంద దేశము. అంటే అక్కడ ప్రజలు ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటారు. హల్లెలూయా. అంటే ప్రజలు ఆనందంతో ఉంటారు కాబట్టి అది ఆనంద దేశం అంటారు. అది చాలా ధనిక దేశం అంటే దాని అర్థం ఏంటి? రోడ్డు మీద కుప్పలు డబ్బులు వేసుకుంటేనా? అంతేకా? ధనిక దేశం అంటే అర్థం ఏంటి? రోడ్ల మీద కుప్పలు డబ్బు ఉండేనా? కాదు. ఆ ధనవంతులు, అక్కడ ప్రజలు ధనవంతులుగా ఉంటారు కాబట్టి దాన్ని ధనిక దేశం అంటారు. అలాగే పరిశుద్ధాత్మ ఆనందం అంటే రోడ్డు మీద ఉండదని కాదు, షాపింగ్ వాటిలో ఉంటుందని కాదు, మీరు దైవంటారు కాబట్టి ఆనంద దేశం. హల్లెలూయా. అటు దేశమును ఇప్పుడు మనము స్వతంత్రించుకుంటున్నాము. అందుకని మీరు సమాధానాన్ని పొందుకున్నామంటే, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకున్నామంటే, ఈ చింతలు కలిగినటువంటి లోకాన్ని విడిచి, దేశాన్ని విడిచి ఆ ఆనందకరమైన దేశంలోకి వెళ్ళి ఆయన. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్నారా, అదృశ్యలోపంలో దీన్ని కలిగి ఉన్నాము. ఆ దేశాన్ని దృశ్యలోపంలో దాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల పిల్లారా, మనకి ఈ లోకంలో ఇదంతా కూడా తాత్కాలికమే. ఇదంతా కూడా దుఃఖము, మరణాన్ని కలుగు చేసేవన్నీ కూడా ఇవేమి కూడా మీకు శాశ్వతంగా ఆనందంగా ముచ్చటపడి ఏదో అవసరమని ఏదో బండి కొనుక్కున్నాం అనుకుందాం. ఉదాహరణకి కొనుక్కున్నప్పుడు ఆనందం ఇస్తాయి, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత చెప్పండి ఏం చేస్తుంది? వెళ్తూ దేనికి స్తంభాన్ని గుద్దేస్తాం, సొట్టపోతుంది. దాన్ని నడుపుకుంటా, బాధపడతా, నడుపుకుంటా. ఈ లోకంలో ఇవన్నీ కూడా ఇలా బాధకం చేస్తాయి.
కానీ ఈ శరీరం ఉందనుకోండి, ఏ శరీరం నువ్వు మామూలుగా ఉన్నప్పుడు ఆనందంగా ఉండొచ్చు. జ్వరం వచ్చిన ఏం చేస్తావు చెప్పండి? ఆనందంగా ఉంటావా? ఆనందించు అంటే ఆనందిస్తావు నువ్వు? ఏమండి ఆనందిస్తావా? అందువల్ల ఇది శాశ్వతమైన ఆనందం ఇచ్చేది కాదు, ఆయన వాక్యమే ఆయనే. హల్లెలూయా. అందువల్ల ఈ ఆనందాలు కాదు కానీ మనకి సమాధానంతో కూడిన ఆనందం, అవిధమైన ప్రార్థన, ఆ విధమైన ప్రార్థన ద్వారానే దాన్ని పొందుకుని తప్ప ఆనందాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఆ యొక్క విన్నపాలు తెలియజేయడం ద్వారానే ఆ ఆనందాన్ని సమాధానమైన ఆనందాన్ని పొందుకుంటారు తప్ప లేకపోతే మరేమి పొందుకోరు. అందుకని సమాధానం ఏం చేస్తుంటే యొక్క మన ఈ కావలిగా ఉంటుంది మన హృదయానికి. అందుకే బైబిల్ చెప్తుంది, నీ హృదయములనుకును నీ తలంపులకును కావలిగా ఉండును అన్నాడు. మన హృదయంలోనికి ఏది పడితే అది రాకుండా, ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలు మధ్యకు రాకుండా ఏ విధంగా అయితే ఆయన కావలిగా ఉన్నాడో అదే విధంగా నీ హృదయానికి నీ తలంపులకి ఆ సమాధానం ఏం చేయాలి చెప్పండి? కావలిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తలంచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటావు తప్ప వాక తలంపులు మనకి రావు. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం.